అన్నయ్య నువ్వు ఫారెన్ వెళ్ళన్నయ్య. అదేంటి సంగీత, అందరం ఒక దగ్గర ఉంటే బాగుంటుందనే కదా నేను ఇక్కడ జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను. అలా కాదన్నయ్య, అమ్మా నాన్నకి పెద్దన్న అంటేనే ఎక్కువ ఇష్టం, నువ్వంటే అంత ఇష్టం లేదు, అది నేను చూడలేకపోతున్నాను. అలా ఏం లేదు సంగీత, ఇద్దరు ఒకేలా చూస్తారు కదా. అలా కాదన్నయ్య, నీకు ఒక విషయం తెలుసా? పొద్దున అమ్మ పెద్దదినికి చిన్నదినికి హారాలు చూపించింది. పెద్దదినికేమో పెద్ద హారం ఇచ్చి పాపం చిన్నదినికి నెక్లెస్ ఇచ్చింది. నాకెంత బాధేసింది తెలుసా ఏ వదినా? అవును సంగీత, చెప్పేదాకా నేను అడ్జస్ట్ చేయలేదు. అవునా? అందుకే అన్న, ఇంకా మీరే ఆలోచించుకోండి, మీ మంచి కోసం చెప్పాను. అన్నయ్య వదినా, మీరు అర్జెంటుగా ఫారెన్ వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకు సంగీత? మేమందరం కలిసి ఉండాలనేగా ఇక్కడ ఉంటున్నాం. మీరు ఉండాలనుకుంటున్నారు కానీ చిన్నన్నయ్య చిన్నొదిన మీతో కలిసి ఉండాలని అనుకోవడం లేదు. అదేంటి సంగీత? పెద్ద హారం పెద్దొదినికి ఇచ్చింది, చిన్నొదినికేమో నెక్లెస్ ఇచ్చింది. ఈ విషయం అన్నతో చెప్పి చిన్నొదిన ఒకటే అల్లరి చేస్తుంది, ఆమెకైతే హారం తెచ్చింది నాకేమో నెక్లెస్ ఇచ్చింది అని. దానికి వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఏంటి తెలుసా? అమ్మా నాన్నకి పెద్దొదిన పెద్దన్న అంటేనే ఇష్టం అని. దానికి శోభనన్న ఏమన్నాడో తెలుసా అన్న? అమ్మా నాన్నకే కాదు అన్న వదినకు కూడా మేమంటే రెస్పెక్టే లేదు అని అన్నాడు. శోభన్ అన్నాడా? అవునన్నా, మిమ్మల్ని అన్నేసి మాటలంటుంటే నేను చూడలేకపోతున్నాను, మీరు ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి. తర్వాత మీ ఇష్టం అన్నా, మీ మంచి కోసం చెప్పా. నాన్న, నాకు యుఎస్ నుంచి కాల్ లెటర్ వచ్చిన విషయం మీకు తెలిసిందే కదా. మేము యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అదేంటి శోభన్, ఉదయం ఏం మాట్లాడారు? కలిసి ఉందామన్నారు, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకుంటామన్నారు. ఇంతలోనే ఏమైందిరా? అదంతా మీకే తెలియాలి ఏం చేశారో. మేమైతే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం. నువ్వే ఉండరా శోభన్, మేమే వెళ్ళిపోతాం. ఆల్రెడీ యుఎస్కి టికెట్లు బుక్ చేశాం కూడా. శంకర్, నువ్వు కూడా పెద్దాడివి, అలా మాట్లాడితే ఎలారా? అందరం కలిసి ఉందాం అనుకున్నారుగా, ఇంతలోనే ఏమైంది? శోభన్ చెప్పింది కరెక్టే నాన్న, ఎవరిని ఎలా చూస్తుండ్రో అర్థమవుతుంది. ఇక్కడే ఉండి కంపెనీ పెట్టి ఏదో కలిసి ఉందాం అనుకున్నాను, కానీ మీ తీరు చూస్తుంటే వెళ్ళిపోవడం మంచిది అనిపించింది. శంకర్, శోభన్, మీరిద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళురా. మీ ఇద్దరిని ఎందుకు తేడాగా చూస్తాంరా? మీరు ఇక్కడే ఉండండి నాన్న, మిమ్మల్ని వదిలి మేము ఉండలేము నాన్న. ఉండండిరా, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకండిరా, ప్లీజ్ వెళ్ళకండిరా. ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తించలేడని పెద్దలు ఊరికే అనలేదు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నంత వరకు బంధాలు నిలబడవు. దయచేసి మీ స్వలాభాల కోసం కుటుంబాన్ని విడదీయకండి.